ఆన్లైన్ మనీ గేమింగ్ అప్లికేషన్స్ వల్ల నిజంగా ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతూ ఉన్నాయి. ఎంతోమంది ఈ ఆన్లైన్ మనీ గేమింగ్ అప్లికేషన్స్లో పెట్టుబడులు పెట్టడం, తర్వాత ఆ బెట్టింగ్స్లో వారు నష్టాలను చవిచూడడం, దానివల్ల ఆ ప్రభావం కుటుంబాల మీద పడడం, అప్పులు తీర్చలేక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడడం. వీటన్నిటి నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల మీద, అలాగే ఆన్లైన్ గేమింగ్ యాప్ల మీద ఉక్కుపాదం మోపుతుంది. అందులో భాగంగానే ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ 2025ని తెరమీదకి తీసుకొచ్చింది. ఇప్పుడు లోక్సభలోను రాజ్యసభలోను రెండు చోట్ల ఈ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ అనేది ఆమోదం పొందింది. అలాగే రాష్ట్రపతి గారి చేతుల మీద కూడా ఇది ఈరోజు ఆమోదం పొందినటువంటి నేపథ్యంలో ఆ ప్రభావం కొన్ని యాప్ల మీద బలంగా పడిపోతుంది. వాటిలో ముఖ్యంగా Dream11 ఈ ఆన్లైన్ గేమ్ యాప్ ఏదైతే ఉందో దాని మీద భారీగా ప్రభావం పడింది. ఈ నేపథ్యంలోనే వారు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషిస్తున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంతకీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల ఏ అప్లికేషన్స్ మీద బలంగా ప్రభావం పడబోతుంది అనేది మొదటగా మనం చూసి, తరువాత Dream11 యాప్ అనేది ప్రత్యామ్నాయం ఎలా చూస్తుందనే దాని గురించి కూడా పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025 లోక్సభ రాజ్యసభల్లో ఆమోదం. ఏ అప్లికేషన్స్ మీద ఈ బిల్లు ఎంత ప్రభావం చూపించబోతుంది అనేది కనుక మనం చూస్తే, ఈ బిల్లు ప్రభావం Dream11, అలాగే మొబైల్ ప్రీమియర్ లీగ్, అలాగే మై సర్కిల్ 11, హౌస్ యాట్, అలాగే SG11 ఫ్యాంటసీ, వింజో, గేమ్స్ 24x7, జంగ్లీ గేమ్స్, పోకర్ బాజీ, గేమ్స్ క్రాఫ్ట్, నజారా టెక్నాలజీస్. ఈ బిల్ అయితే ప్రధానంగా ఈ మొబైల్ అప్లికేషన్స్ మీద, అలాగే ఈ ఆన్లైన్ గేమింగ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద బలంగా ప్రభావం చూపించబోతుంది. ఈ బిల్లు వార్తలతో పోకర్ బాజీలో వాటా ఉన్నటువంటి నజారా టెక్నాలజీ షేర్లు నిజంగా ముంబై స్టాక్ ఎక్స్చేంజ్లో 13% అయితే పడిపోయాయి. సో అసలు ఆన్లైన్ గేమింగ్ బిల్లుని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తెరమీదకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో దానివల్ల ఈ యాప్ల మీద అన్నిటి మీద కూడా బలమైనటువంటి ప్రభావం పడబోతుంది. ఈ నేపథ్యంలోనే Dream11 యాప్ అయితే ప్రత్యామ్నాయం అన్వేషించింది. ఆ ప్రత్యామ్నాయం ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. Dream11 లాంచ్డ్ డ్రీమ్ మనీ యాప్. సో Dream11 యాప్ ఏదైతే ఉందో అది ఇప్పుడు డ్రీమ్ మనీ యాప్ని లాంచ్ చేసింది. దిస్ విల్ ఆఫర్ గోల్డ్ అండ్ FD ఇన్వెస్ట్మెంట్స్, అంటే గోల్డ్ అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్వెస్ట్మెంట్స్ని అయితే ఇది ఆఫర్ చేస్తూ ఉంది. యూజర్స్ కెన్ డూ SIP ఫ్రమ్ 10 రూపీస్ ఇన్ డిజిటల్ గోల్డ్. దే కెన్ ఆల్సో ట్రాక్ దేర్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ సచ్ యాజ్ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ ఎక్సెట్రా అంటూ కూడా ఇప్పుడు ఇంతకుముందు Dream11 యాప్ చూసుకున్నట్లయితే ప్రధానంగా ఆన్లైన్ గేమింగ్ యాప్గా ఉండేది. ఇప్పుడు అది డ్రీమ్ మనీ యాప్గా అయితే రూపాంతరం చెందబోతుంది. దాని ద్వారా దిస్ విల్ ఆఫర్ గోల్డ్ అండ్ FD ఇన్వెస్ట్మెంట్స్. సో గోల్డ్ అలాగే ఫిక్స్డ్ డిపాజిట్స్ దాని మీద ఇన్వెస్ట్ చేసేలాగా, అలాగే మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించినది కూడా వీళ్ళు ఇప్పుడు లాంచ్ చేశారు. అంటే ఇంతకు ముందు అయితే ఆన్లైన్ గేమింగ్కి సంబంధించినటువంటి అప్లికేషన్ మాత్రమే రన్ చేసేవాళ్ళు. దాని మీద కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు వీరు Dream11 కాస్త డ్రీమ్ మనీగా రూపాంతరం చెంది అది గోల్డ్ అలాగే FD ఇన్వెస్ట్మెంట్స్ని అయితే ఆఫర్ చేస్తూ ఉంది. సో కేవలం Dream11 మాత్రమే కాదు, కొన్ని అప్లికేషన్స్ మీద కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం బలమైనటువంటి ప్రభావాన్ని చూపినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ అప్లికేషన్స్ కూడా ప్రత్యామ్నాయ మార్గాలను అయితే అన్వేషిస్తూ ఉన్నాయి. వాళ్ళకి ఇప్పుడు ఇన్ని రోజులు ఇది ఒక రిసోర్స్గా ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం ఆ రిసోర్స్ మీద కేంద్ర ప్రభుత్వం దెబ్బకొట్టినటువంటి నేపథ్యంలో వాళ్ళ ఐడియాలజీని కూడా మార్చుకుంటూ ఉన్నారు. ది ప్రమోషన్ అండ్ రెగ్యులరేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025 పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం లోక్సభలోను, గురువారం రాజ్యసభలోను, అలాగే
ఆ, రాష్ట్రపతి కూడా ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో ఆ, ఇప్పుడు కొన్ని కంపెనీల మీద అయితే బలమైనటువంటి ప్రభావం పడబోతుంది. ఆన్లైన్ గేమింగ్ మీద ప్రభుత్వం అయితే ఉక్కుపాదం మోపుతుంది. అశ్విని వైష్ణవ్ ప్రవేశపెట్టినటువంటి ది ప్రమోషన్ అండ్ రెగ్యులరేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025 పార్లమెంటు వర్షాకాల సమావేశంలో భాగంగా అది ఆమోదం పొందడం నిజంగా ఇది హర్షించదగినటువంటి ఒక పరిణామంగా చాలామంది చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్ల వల్ల, ఆన్లైన్ గేమింగ్ అప్లికేషన్స్ వల్ల కూడా చాలామంది వీటిల్లో పెట్టుబడి పెట్టేందుకు అంటే వాటిల్లో బెట్టింగ్ పెట్టేందుకు డబ్బులు తీసుకురావడం, డేర్ చేసి దాంట్లో బెట్టింగ్ పెట్టడం, ఆ తర్వాత పెట్టినటువంటి డబ్బులను వాళ్ళు కోల్పోవడం, వారి జీవితాలు రోడ్డును పడ్డం, తర్వాత వారు ఆత్మహత్యలకు పాల్పడడం, ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అయితే ఈ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ బిల్లు ద్వారా అయితే ఇప్పుడు చాలా అప్లికేషన్స్ నిజంగా అతలకుతలం అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.